నీ జననం సాధారణమైనదే కావచ్చు, కానీ నీ మరణం మాత్రం చరిత్ర కావాలి అనే సూక్తిని నిజం చేస్తూ ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టిన జీవితంలో ఉన్నత శిఖరాలకి చేరుకోవడానికి ఏవీ అడ్డంకి కాలేవని నిరూపించిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. మిసైల్ మ్యాన్గా, పీపుల్స్ ప్రెసిడెంట్గా, యూత్ ఐకాన్గా సాగింది ఆయన ప్రస్థానం. అటువంటి అబ్దుల్ కలాం గారు జీవితంలో సక్సెస్ కావడానికి చెప్పిన టాప్ 5 రూల్స్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ రూల్, లెర్న్ టు హ్యాండిల్ ద ఫెయిల్యూర్ అండ్ బికమ్ ఎ లీడర్. ఈనాటి మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంట్లో మీరు సక్సెస్ని హ్యాండిల్ చేయడమే కాదు, ఫెయిల్యూర్ని కూడా హ్యాండిల్ చేయడం తెలుసుకోవాలి అని అంటారు కలాం గారు. ఎందుకంటే మీరు జీవితంలో ఏ పని చేసినా తప్పకుండా ఓటములను దాటుకునే రావాల్సి ఉంటుంది. అందువల్ల మీరు నిజంగా జీవితంలో లీడర్గా ఎదగాలన్నా, సక్సెస్ని పొందాలన్నా మీకు ఎదురయ్యే ఓటమికి కుంగిపోకుండా ఒక నాయకుడిగా మారి ముందుండి నలుగురిని నడిపించాలి. అలా నిజమైన నాయకుడిగా మారాలి అంటే ఓటమిని భవిష్యత్తుకు పాఠంగా, ఓటమి గాథలను గెలుపుకు మూలాలుగా చూడగలగాలి. అందుకే ఎప్పుడు విజయ గాథలనే చదువుకు, అవి నీకు సందేశాలను మాత్రమే అందిస్తాయి. ఓటమి గాథలను చదువు, అవి నీ గెలుపుకు కావాల్సిన ఆలోచనలను అందిస్తాయి అని మన ఏపీజే అబ్దుల్ కలాం గారు అంటూ ఉంటారు. దానికోసమే అబ్దుల్ కలాం గారు తన ప్రతి స్పీచ్లో తన జీవితంలోని ఒక ముఖ్యమైన సంఘటన ద్వారా ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయడం ఎలాగో, లీడర్గా మారడం ఎలాగో, ఏ విధంగా ఎవరి దగ్గర నేర్చుకున్నారో యువతకు తెలిపే ప్రయత్నం సదా చేసేవారు. ఒకసారి ఆ సంఘటన ఏమిటో మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఆగస్టు 10, 1979. ఇస్రో తమ సొంత పరిజ్ఞానంతో తమ మొదటి రాకెట్ని కక్షలోనికి పంపడానికి సిద్ధమైన రోజు అది. అందుకే ఆ రోజు భారతదేశం అంతా ఇస్రో వైపు ఎంతో ఆతృతగా చూస్తుంది. ఆ మిషన్కి అన్నీ తానే చూసుకున్న ఆ మిషన్ డైరెక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, అతని టీం 6 ఏళ్ల కష్టానికి ఫలితం ఆ రోజు. కౌంట్డౌన్ మొదలైంది. రాకెట్ లాంచ్ని కంప్యూటర్కి అప్పచెప్పారు. కంప్యూటర్ ఒక్కొక్క స్టెప్ని చెక్ చేసుకుంటూ కౌంట్డౌన్ చేస్తూ వచ్చింది. కానీ లాంచ్కి ఒక్క నిమిషం ముందు కొంత సాంకేతిక లోపాన్ని గుర్తించి కంప్యూటర్ ఆ లాంచ్ని ఆపేసింది. అప్పుడు కలాం గారు వారి టీంతో చర్చించి కంప్యూటర్ని కాదని మాన్యువల్గానే రాకెట్ని లాంచ్ చేయడానికి సిద్ధమయ్యారు. మొదటి స్టేజ్లో రాకెట్ బాగానే పనిచేసింది, కానీ రెండో స్టేజ్లో సమస్య ఎదురైంది. రాకెట్ కక్షలోకి కాకుండా సముద్రంలోకి కూలిపోయింది. దాంతో మిషన్ విఫలమైంది. బయట మీడియా అంతా ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకోవడానికి వారి ప్రశ్నలతో ఆతృతగా ఎదురు చూస్తూ కలాం గారు ప్రెస్ ముందుకు వెళ్ళడానికి కొంత కంగారు పడుతున్నారు. అప్పుడే ఆ ఇస్రో చైర్మన్ అయిన ప్రొఫెసర్ సతీష్ ధావన్ గారు కలాం గారిని ప్రెస్ దగ్గరకు తీసుకువెళ్ళి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆ ఫెయిల్యూర్ యొక్క బాధ్యతను తనపై వేసుకున్నారు. అంతేకాకుండా, అవును మేము ఫెయిల్ అయ్యాం, కానీ నేను నా టీంని నమ్ముతున్నాను, వారికి మరింత సాంకేతిక సాయం అందించే ప్రయత్నం చేస్తాను, తప్పకుండా నెక్స్ట్ సారి వారు సక్సెస్ అయి తీరుతారు అని టీం అందరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అదే టీం కరెక్ట్గా సంవత్సరం తర్వాత, అంటే 18 జూలై 1980న విజయవంతంగా రాకెట్ని కక్షలోనికి ప్రవేశపెట్టింది. మరి ఈసారి సతీష్ ధావన్ గారు ఏం చేశారో తెలుసా? ఆయన ప్రెస్ ముందుకు వెళ్లకుండా కలాం గారిని అభినందించి కలాం గారిని ప్రెస్ మీట్ నిర్వహించమని పంపారు. అదిగో అక్కడ మొదలైంది మన మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారి ప్రస్థానం. దాని తర్వాత కలాం గారు ఎన్నో విజయాలను అందుకున్నారు. అదిగో ఓటమిని ఎలా మేనేజ్ చేయాలో, ఒక లీడర్గా ఎలా మెలగాలో కలాం గారు తెలుసుకుంది కూడా అప్పుడే. ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే ప్రొఫెసర్ సతీష్ ధావన్ గారు ఓటమి వచ్చినప్పుడు ఆ బాధ్యతను పూర్తిగా తనపై వేసుకున్నారు. గెలిచినప్పుడు మాత్రం ఆ విజయాన్ని టీంకి మాత్రమే సొంతం చేశారు. తన టీంలోని వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచి నిజమైన లీడర్ ఏం చేయగలడో చూపించగలిగారు. అందుకే లీడర్గా ఎదగాల్సిన ఈనాటి యువత సక్సెస్నే కాదు, ఓటమిని కూడా ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి అని కలాం గారు వాదిస్తారు. సెకండ్, ఫైట్ టు బి యూ. మీరుగా జీవించడానికి ప్రయత్నించారు. మనలో ప్రతి ఒక్కరూ వారుగా జీవించాలని ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ ప్రపంచం మాత్రం మనల్ని మనలా కాకుండా అందరిలా మార్చడానికి సదా ప్రయత్నిస్తుంది. సో ఇక్కడ అబ్దుల్ కలాం గారి ప్రశ్న ఏంటంటే, మీరు మీలా జీవించాలనుకుంటున్నారా లేక అందరిలా జీవించాలనుకుంటున్నారా? ఎందుకంటే అందరిలా సాదాగా జీవించడం ప్రస్తుతానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది, కానీ లాంగ్ రన్లో మాత్రం అది నిరాశనే మిగులుస్తుంది. అలా మీరు నిరాశ చెందకుండా ఉండాలి అనుకుంటే మీరు పోరాటం చేయాలి. ఇంతకు ముందు ఎన్నడూ చేయని పోరాటం చేయాలి. మీకోసం మీరుగా జీవించడానికి మీతోనే సదా పోరాటం చేయాలి అని అబ్దుల్ కలాం గారు అంటారు. ఇక మూడో రూల్, బ్రేక్ ది లిమిటేషన్స్. మీ లిమిటేషన్స్ని దాటి ఆలోచించండి. మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే మీరు మీ చుట్టూ ఉన్న, ముఖ్యంగా మీలో ఉన్న ఆలోచనల లిమిట్స్ని బ్రేక్ చేయాలి అని అంటారు కలాం గారు.
మీరు ఎప్పుడైతే మీ మనసులో ఏ అవధులు లేకుండా ఆలోచించగలుగుతారో అప్పుడే మీరు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరు. ఎందుకంటే ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది. ఆ పని తరువాత అలవాటుగా మారుతుంది. ఒక అలవాటు కాలక్రమేణా వ్యక్తిత్వంగా ఎదుగుతుంది. ఒక వ్యక్తిత్వం మీ తలరాతగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి మీ తలరాతను సృష్టించుకునేది మీరే. జీవితంలో గొప్ప విషయాలను, కొత్త విషయాలను సాధించిన వారందరూ ముందుగా వారి మనసులోని అవధులను దాటి, వారి అనుమానాలను దాటి ముందుకు సాగిన వారే. శాస్త్రవేత్తలు కావచ్చు, గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన వారు కావచ్చు, ఎవరైనా వారందరూ వారికి ఉన్న లిమిట్స్ని దాటి వారు అనుకున్నది సాధించగలను అని ముందుగా వారి మనసులో గట్టిగా ఊహించుకున్నవారే, పట్టుదలతో సాధించిన వారే. అంటే మీరు మీ నిజ జీవితంలో ఏది సాధించాలన్నా అది ముందుగా మీ మనస్సులో దాన్ని గట్టిగా సాధించగలరని నమ్మి తీరాలి. మీకున్న లిమిట్స్ని మీరు దాటి ఆలోచించి తీరాలి. ఇక 4th పాయింట్, కీప్ లెర్నింగ్. నేను నిత్యం 2-3 కొత్త విషయాలను నేర్చుకుంటాను. మనిషిగా మెదడును సద్వినియోగం చేసుకోవడం నా ధర్మం. పొట్ట ఆకలి తీర్చేందుకు ఆహారం తింటా, మెదడు ఆకలి తీర్చేందుకు విషయాన్వేషణ చేస్తుంటా అని కలంగారు అంటూ ఉంటారు. మీరు జీవితంలో సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా నిత్య విద్యార్థిగా ఉండాలి. ఎందుకంటే లెర్నింగ్ వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది. క్రియేటివిటీ వల్ల కొత్త ఆలోచనలు పుడతాయి. ఆలోచనల నుండి జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం మిమ్మల్ని గొప్పవారిగా మారుస్తుంది. సో మీరు జీవితంలో సక్సెస్ని పొందాలి అంటే ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి సదా సిద్ధంగా ఉండండి. ఇక లాస్ట్ పాయింట్, ఫాలో యువర్ డ్రీమ్స్. నిద్రలో చూసేది కాదు కళ, నిద్ర పోకుండా చేసేది కళ అంటారు కలంగారు. మరి జీవితంలో మీ కళలను సాధించడానికి మీరు ఈ 4 స్టెప్ని పాటించమని కలంగారు చెప్తుంటారు. 1, ఎక్వైర్ ది నాలెడ్జ్. 2, డూ హార్డ్ వర్క్. 3, పర్సీవరెన్స్. 4th వన్, నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఫెయిల్. అంటే మీ కళలను సాకారం చేసుకోవడానికి మీరు ఆ కళలకు సంబంధించిన జ్ఞానాన్ని ఎప్పుడూ పెంచుకునే ప్రయత్నం చేస్తుండాలి. అలా జ్ఞానాన్ని పెంచుకుంటూ దానికి తోడుగా మీ కష్టాన్ని జతచేసి మీ పట్టుదలను వదలకుండా మొక్కవోని దీక్షతో మీ లక్ష్యం వైపు మీరు ప్రయాణించాలి. మీ ప్రయత్నంలో ఎదురయ్యే ఓటములను భయపడక వాటిని పాఠాలుగా స్వీకరించి మీ లక్ష్యాన్ని చేరుకోవాలని అంటారు అబ్దుల్ కలాం గారు. ఇక్కడ ఇంకో బోనస్ పాయింట్, ఇన్స్పైర్స్ అదర్స్ విత్ యువర్ యాక్షన్స్. మీ పనులతో ఇతరులను ఇన్స్పైర్ చేయండి. జీవితంలో గొప్పవాడిగా ఎదగాలన్నా, ఎదిగిన దాన్ని నిలబెట్టుకోవాలన్నా నిజాయితీగా ఉండండి. సత్ప్రవర్తనతో మెలగండి. మీ పనులతో నలుగురికి స్ఫూర్తిని పంచండి. ఎందుకంటే ఎక్కడైతే మనసారా నిజాయితీని కలిగి ఉంటారో అక్కడ మంచి గుణం ఏర్పడుతుంది. ఎక్కడైతే మంచి గుణం ఏర్పడుతుందో అక్కడ ఇంట్లో ఆనందం, ఏకత్వం ఉంటుంది. ఎప్పుడైతే ఇంట్లో ఏకత్వం ఉంటుందో అక్కడ దేశం ఒక పద్ధతిలో ఉంటుంది. ఎప్పుడైతే దేశం ఒక పద్ధతితో ఉంటుందో అప్పుడు ప్రపంచంలో శాంతి ఉంటుంది అంటారు అబ్దుల్ కలాం గారు. కలాం గారి మాటలే కాదు, అబ్దుల్ కలాం గారి జీవితం మొత్తం కూడా ఈ మాటలను సూచిస్తాయి. కలాం గారిని గొప్పవారిగా చేసింది, స్ఫూర్తిదాతగా మార్చింది కూడా ఆయన వ్యక్తిత్వమే. ఆయన ఎప్పుడు తన గురించి కాక తను నమ్మిన పనిని గురించి, తన దేశం గురించి, యువత గురించే ఎక్కువగా ఆలోచించేవారు. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తను నమ్మిన ధర్మాన్ని ఏనాడు మరవలేదు, మానవత్వాన్ని ఏనాడు విడవలేదు. ఎప్పుడూ తన దగ్గర ఉన్న నాలెడ్జ్ని, ఎక్స్పీరియన్స్ని నలుగురికి, ముఖ్యంగా తన దేశ యువతకి పంచడానికి సదా సిద్ధంగా ఉండేవారు. అందుకే 2వ రాష్ట్రపతి పదవి తన చెంతకు వచ్చిన తనకు నచ్చిన యువతను చైతన్యపరచడానికి, విద్యార్థులకు ఒక గురువుగా ఉండటానికి ఆయన ఇష్టపడ్డారు. అలా ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి ఒక శాస్త్రవేత్తగా దేశానికి సేవ చేసి రాష్ట్రపతిగా ప్రజలకు చేరువ అయి కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న నానుడిని పాటించి దేశ యువతకే కాక ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచారు ఏపీజే అబ్దుల్ కలాం గారు. అటువంటి కలాం గారికి మనం ఇవ్వగల నిజమైన నివాళి మన కలలను నిరంతరం నెరవేర్చుకోవడానికి కృషి చేస్తూ దేశ వృద్ధిలో భాగం పంచుకోగలగడమే, మనిషిని గుర్తించడమే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. అబ్దుల్ కలాం గారి నుండి మీరు నేర్చుకునే ఏదైనా ఒక విషయాన్ని కింద కామెంట్ చేయండి. ఇటువంటి పాజిటివ్, ప్రొడక్టివ్ అండ్ పర్పస్ఫుల్ వీడియోలకై మన తెలుగుశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ని మాకు అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగుశాల. మంచిని పంచుతూ మంచిని పెంచుతూ. జై